హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో చెస్ట్ 34, వేస్ట్ 28, ఆర్మ్ హోల్ 7.5 కటింగ్ చూద్దాం. ఫస్ట్ క్లాత్ ని ఎలా వేసుకోవాలి చూడండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి. బ్యాక్ కాదు కదా ఓపెన్, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సెట్ ఉండాలి. ఓకేనా? ఇలా క్లోజ్ లో పెట్టేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, ఇది పెట్టుకోవడం రావట్లేదు. స్కేల్ సమానంగా పెట్టుకుంటే ఇటు క్రాస్ అనేది పోయిద్ది అనమాట. ఓకేనా? ఇది ఎలా పెట్టాలి. లెంత్ ఎంత? 15. లెంత్ 15 అంటే చూడండి అమ్మా, కనపడుతుంది. 15 + 1 ఇంచ్ యాడ్ చేయాలి మీరు. నేనైతే 3.5 ముప్పావు ఇంచ్ యాడ్ చేస్తున్నా. ఓకేనా? ముప్పావు ఇంచ్ అంటే పావుదక్కు 16. పైన ½ ఇంచ్కి మార్క్ చేసేయండి. సేమ్ ఇవే మెజర్మెంట్స్ కొంచెం దూరంలో. ఓకే, ఇలా 2 లైన్లు కొట్టుకోవాలి. ఇప్పుడు నడుము సైజు 28 అంటున్నాం కదా. 20 కంటే 30 కంటే తక్కువ ఉందనుకో 5, 30 కంటే ఎక్కువ ఉంటే 5.5 పెట్టాలి. షోల్డర్ 30 కంటే తక్కువ ఉంటే 5, 30 కంటే ఎక్కువ ఉందనుకో 5.5 పెట్టాలి. ఓకేనా? 5.5 పెట్టాలి. ఇప్పుడు నాకు నడుము సైజు ఎంత అన్నాను? 28 అంటున్నాను అంటే ఏంటి? 5 సరిపోద్ది. ఓకేనా? 5 పెట్టేసేయండి. చూడు, 5 ఆమ్ డౌన్ 5.5 పెట్టండి. 5 పెట్టాక 5.5, కొంచెం దూరంలో మళ్ళీ ఇదే 5.5 పెట్టండి. ఓకేనా? మనకి లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ మనకు తెలియదు. ఆమ్ డౌన్ ఎక్కడ వచ్చిందో ఆ లైనే చెస్ట్ లైన్. ఓకేనా? అందుకే ఆమ్ డౌన్ పెట్టాం. 5, దానికి ½ ఇంచ్ కలిపి 5.5. ఇప్పుడు ఈ లైన్ చెస్ట్ లైన్. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ ఎంత? 34. 34 అంటే 1 పార్ట్ ఎంత? /4 అయ్యింది అంటే 8.5 1 పార్ట్. దీనిలో నుంచి -1 అంటే తీసేస్తే వచ్చేదే 7.5. ఇదేంటి? ఆర్మ్ హోల్. ఓకేనా? చూడండి, చెస్ట్ 34 అంటే 8.5, 1.5 ఖర్చు. ఓకే, ఇక్కడ 5 పెట్టాం కదా, అదే 5 ఇక్కడ కూడా పెట్టండి. లైన్ డ్రా చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చిన్న సైజ్ అంటున్నాం కదా. చిన్న సైజ్ అంటే 1.5 మార్క్ చేయాలి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. నడుము సైజు 30 కంటే తక్కువ ఉంటే ఏది హోల్ స్కేల్ పెట్టేటప్పుడు చూడండి. ఇది పెట్టడం కూడా మెయిన్ ఇంపార్టెంటే. ఇక్కడ ఈ లైన్కి మనం 1.5 పెట్టాం కదా, దానికి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. అలా పెట్టాలి స్కేల్. ఓకే, ఇలా పెట్టేసి ఇలా పెట్టండి. చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ 7.5 అని ఇలా తెలిసింది. వచ్చిందా లేదో చూద్దాం. పైనుంచి చూడండి 7.5. ఇదిగో ఒక గీత అటు ఇటుగా వచ్చింది. ఇదిగో చూడండి 7.5. ఓకేనా? 7.5 వచ్చింది. అయితే మీకు అది ఫార్ములా తీసేస్తే 34 / 4 వేస్తే 8.5 వచ్చింది. చెస్ట్ లో దానిలో నుంచి 1 ఇంచ్ తీసేస్తేనే వచ్చేదే ఆర్మ్ హోల్. తీసేయాలి. అన్ని విధాల పనిచేది, మాక్సిమం పనిచేసేది 80%. ఓకే, మీకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. దీని మీదే కొలుస్తున్నారు, 7.5 వచ్చింది. ఓకే, దీని మీద మనం కుట్టాం కదా, అయితే ఏంటి పక్కన కుడతాం ఒక ½ ఇంచ్. ఓకేనా? ఇలా మార్క్ చేసుకోండి. చేసామా అంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ చేస్తే పోద్ది. షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, పోయిద్ది కదా ఖర్చులోకి. ఇప్పుడు ఇక్కడి నుంచి కొలవాలి. ఓకేనా? దీని మీద పెట్టి ఇలా కొలిస్తే 7.5 సరిపోయింది. అంటే మనకి ఇటు పోయిద్ది, ఇది యాడ్ అయ్యిద్ది. ఓవరాల్గా ఏంటి, అందుకే నేను ఇక్కడ నుంచి కొలిసి మీకు గీత మీదే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోతుంది కదా, ఇక్కడ కలుస్తుంది. అందుకే ఇదే చూపిస్తే సరిపోద్ది కదా. ఓకేనా? ఇప్పుడు వేస్ట్ ఎంత? 28. 1 పార్ట్ ఎంత? 7. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఇలా కొట్టేసేయండి లైన్లు. ఓకే, నడుము సైజు 6 ఇంచులు తగ్గిద్ది. చెస్ట్ కంటే 5 ఇంచులు తగ్గిద్ది, 4 ఇంచులు తగ్గిద్ది, 8 ఇంచులు తగ్గిద్ది. మ్యాక్సిమం మనకు ముందే ఎలా అనేది తెలిస్తే చాలు. ఓకే, ఇప్పుడు నెక్కకు 2.5 ఇవ్వండి. నెక్కకు 2.5. నెక్ విడ్త్ అని ఉంది. మనం బ్యాక్ నెక్ తీసుకోం కదా ఎక్కువ. నెక్ విడ్త్ అని ఉంది. నెక్ విడ్త్ 4.5 ఉంది. 4.5 అంటే కింద పావు, పైన ½, 5. ఓవరాల్గా ఇప్పుడు 4.5 తీసేస్తే 15 ఎంత ఉంది? 10.5. 10.5 ఉందో లేదో చూద్దాం. ఇదిగో
ఇదిగో 10.5 మనకు కుట్టడానికి అన్నిటికీ కలిపి ఓవరాల్ గా పోయిద్ది. ఇక్కడ 1/2 ఇంచ్ పోయిద్ది, ఇటు 1/4 ఇంచ్ దిగిద్ది, సరిపోద్ది. ఇప్పుడు 2.25 పెట్టాం కదా, ఇక్కడ 2.5 పెట్టండి. ఒక 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టమంటున్నాను కదా, బాగుంటది. ఓకే, ఇలా లైన్ కొట్టేసేయండి, కొంచెం క్రాస్ గా వచ్చింది. ఓకేనా, ఇలా రౌండ్ తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఈ స్కేల్ దీనికి టచ్ అవ్వాలి, దీనికి టచ్ అవ్వాలి, అలా పెట్టుకోండి రౌండ్. ఓకే, ఇది ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. ఓకేనా, ఆ ఫార్ములా రాసుకోండి తర్వాత అయినా, ఏం కాదు. మనకి చెస్ట్ డివైడెడ్ బై 4 చూడండి. నువ్వు అవసరం లేకపోతే ఇదిగో చూడు, వీల్ మార్క్ చేయండి. ఇలా వీల్ ఎలా పట్టుకోవాలి, ఎలా అయినా పట్టుకోవచ్చు, కానీ ఇలా పట్టుకుంటే ఏంటంటే గ్రిప్ దొరికిద్ది అనమాట, మనకి వెళ్ళిపోతుంది కదా నెట్న. ఇది ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని చూడండి, ఇక్కడ మనకి వీల్ మార్కింగ్ కనపడుతుందా, సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడే స్టిచ్ పడాలి. ఓకే, ఇదిగో ఇప్పుడు ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి. డాట్లు ఎక్కడ వేయాలో మనకు తెలియదు. ఓకే, ఇలా ఫోల్డ్ చేసి కాట్ పెట్టేసేయండి. ఇక్కడ నుంచి 4 ఇంచులు డాట్ 1/2 ఇంచ్ మార్క్ చేసేయాలి. చూడండి, 1 ఇంచ్ ఇటుకి 1/2 ఇంచ్, ఇటుకి 1/2 ఇంచ్, ఇట్లా మార్క్ చేసేసుకోండి. చేసుకుంటే మీకు రాకపోతే ఎంత కుట్టాలో తెలియకపోతే ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్. లేగ చెయ్యి, ఇలా వేసుకోండి క్లాత్. ఇది ఇటు రావాలి, తిప్పాలి, రివర్స్ చేసి ఇది ఇలా డబుల్ వేయండి. ప్రతి స్కేల్ వాడండి, స్కేల్ వల్ల చాలా యూజ్ ఉంటుంది. మనకి బాగా వేయడం రాదనమాట. చూడండి, ఇది ఇట్లా కింద సమానంగా ఉందో లేదో చూడాలి. ప్రతిదీ ఇంపార్టెంటేనమ్మా, కొనుక్కోవాలి. అన్నీ ఉంటేనే మనకి ఈజీ అయ్యింది పని. ఓకేనా, ఇది చూడు, లోపల లేదు, ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే మనం ఉందనుకుని వేసేస్తాం, తర్వాత హ్యాండ్ లేకపోతే హ్యాండ్ తగ్గిపోద్ది, ప్రాబ్లం అది వచ్చింది. అందుకే కట్ చేసేసుకున్నాం, మనకు ఉందో లేదో తెలిసింది. సరిపోయింది. ఓకేనా, లేకపోతే చేసేవాళ్ళు. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత, 8. 8కి 1/4 ఇంచ్ కలపాలి. పైన హ్యాండ్ జాయింట్ చేసింది 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్. ఓకేనా, ఇది చూపిస్తాను. ఇదిగో హ్యాండ్ జాయింట్ చేయాలా 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్. ఓకే, ఇలా ఇది రావాలంటే 8కి 1/4 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 9:15 కరెక్ట్గా పెట్టాలి. మనం పైపింగ్ వేస్తే 1/4 ఇంచ్ సరిపోతుంది. మీరు స్టార్టింగ్ అని 1/2 ఇంచ్ చెప్తున్నాను, 1 ఇంచ్ కలపమని. ఓకే, ఆర్మ్ డౌన్ చిన్న సైజు కదా 3 సరిపోతుంది, పెద్ద సైజు అయితే 3.5 పెట్టాలి. ఓకేనా, 30 కంటే తక్కువ ఉందనుకమ్మా 3 పెట్టాలి, 30 కంటే ఎక్కువ ఉందా నడుము సైజు 3.5 పెట్టాలి ఆర్మ్ డౌన్. ఓకే, పెట్టాలి. మీరు పెట్టమంటే కింద నుంచి పెడుతున్నారు కొంతమంది, అలా కాదు, పైనుంచే పెట్టాలి. ఒకటి చూడరా, అయింది చెయ్యి ఇక్కడ ఉంది, కిందకి ఆర్మ్ డౌన్ ఇక్కడే ఉంటుంది కదా, కింద నుంచి వస్తుందా, రాదు. చెయ్యి ఎల్బో పెట్టుకో, 3/4 పెట్టుకో, షార్ట్ పెట్టుకో, ఏది పెట్టుకున్నా, చుడీ పెట్టుకో, ఆర్మ్ డౌన్ 3 ఈ సైజుకి. ఓకేనా, మనం ఏది పెంచే ఇది పెరగదు, చంక ఇక్కడే ఉంటుంది. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా 9:15 పెట్టేసేయండి, 3 దగ్గర మార్క్ చేయండి, ఒక లైన్ కొట్టేసేయండి ఈ విధంగా. ఇక్కడ చిన్నగా కొట్టండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత, 7.5. ఓకేనా, 7.5ని చూడండి, 7.5 నేను ఈ గీత మీద పెట్టాను. ఇక్కడికి 1.5 ఖర్చు, బాడీకి ఖర్చు ఎంత పెట్టామో దీనికి కూడా ఖర్చు అంతే పెట్టేయాలి. హ్యాండ్ లూజ్ 5. ఓకేనా, చూడండి, హ్యాండ్ లూజ్ 5, 1.5 ఖర్చు. ఇక్కడ 1.5, చిన్న సైజు కాబట్టి 1.5. ఈ గుర్తు పెట్టుకోండి. ఈ మెజర్మెంట్స్తో మీ అయితే మీ కుట్టండి, మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాళ్ళకి కుట్టండి, కుట్టేసి చూడండి, వేయించండి. మీకు అప్పుడే ఏ డౌట్ ఉండదు. ఒకవేళ ఏ కుట్టాలంటే మీకు నాది కాదు కానీ కూర్చోవద్దు, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ సైజు వాళ్ళు. ఓకే, మార్కింగ్ మీద కట్ చేసేయండి. నోట్స్ రాసుకోండి చక్కగా, బుక్ పెన్ను పెట్టుకోండి సపరేట్గా, ఎక్కడో చాట పేపర్ ఇచ్చించుకోండి, కాట్ పెట్టాలి, చంకలో కూడా కాట్ పెట్టేయాలి. నోట్స్ ఎప్పుడైనా రాసుకోవాలి. ఇప్పుడే చెప్పినప్పుడు భలే ఉందే అనిపించింది, తర్వాత కష్టంగా అనిపించింది. ఎందుకంటే చెప్పేటప్పుడు ఎప్పుడైనా మనకి ఎవరో ఒకరు చెప్తున్నారు కాబట్టి వింటాము, అప్పుడు బాగానే ఉంటుంది. ఇదిగో ఇలా ప్రతిదీ
మార్క్ చేసుకోవాలి. మనకి ఈ గీత మీద స్టిచ్ పడాలి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇదిగో ఓపెన్ చేసి ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేయాలి. షోల్డర్ ఎప్పుడైనా మీరు చూడండి, షోల్డర్ దగ్గర స్టార్టింగ్ స్ట్రైట్ గానే ఉంటుంది, అక్కడి నుంచి కరువు తిరిగిద్ది. ఆ విషయం మనకు తెలియాలి ముందు. మీకు 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇక్కడి నుంచి ఈ ఖర్చు ఉంది కదా చూడండి, ఈ ఖర్చుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, ఇలా పెట్టేసి ఇది ఎక్కడికి ఫోల్డ్ అయింది. ఈ ఫోల్డింగ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఇదిగో 1/2 ఇంచ్ చూడండి, 1/2 ఇంచ్ తీసి ఈ స్కేల్ని వాడండి. ఇదిగో ఈ స్కేల్ని ఇలా పెట్టాలి. ఓకేనా, మళ్ళీ ఈ స్కేల్ని ఇక్కడికి ఆ కార్ట్కి ఇలా తిప్పేయాలి. చూడండి, మనకి ముందు పని వస్తే ఎలా పెట్టాలో తెలిసింది. ఓకే, ఇది లోతు తీసేయాలి. అర్థమైందా? ఒక ఇది ఎలా ఉంటుంది, ఎటైనా తీ, అది ఫ్రంట్కి రావాలి అంతే, నీ ఇష్టం. నువ్వు ఇటు తీ నీ ఇష్టం. నాకు చెయ్యి బాటం ఇటు కాబట్టి ఇటు తీసాను, నువ్వు ఇటైనా తీ, ఏం కాదు. తీసింది మనం ఫ్రంట్ వేసుకోవాలి. ఫ్రంట్ రావాలంటే మనం కాట్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది. తీసింది చిన్న మొక్కే కదా, మనకు పెద్దగా తెలియదు. ఇది ఇలా రావాలి, ఎస్లాగా రావాలి ఈ షేప్. అంటే ఒక రకంగా ఇలా పెట్టేసి వెంటనే ఏం చేయాలంటే ఇంటూ మార్క్ పెట్టేయాలి. ఇది ఇంటూ మార్క్ అంటే రాంగ్ సైడ్ అని ఇలా పెట్టుకోవాలి. ఓకే, అంటించేటప్పుడు నేను చూపిస్తాను, అంటించడం కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇందాక ఓపెన్స్ ఆపోజిట్ ఉన్నాయి. బ్యాక్ పార్ట్ వేసినప్పుడు, ఫ్రంట్ పార్ట్ వేసినప్పుడు మన వైపు ఉండాలి చూసుకుని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి యాస్టీజ్గా ఒక గుండు పిన్ ఇవ్వమ్మ ఉందా, చూడండి. ఇదిగో ఇలా క్రాస్గా వెయ్యాలి. ఇది ఇలా వేస్తే స్ట్రైట్ అంటే మనకి చెప్తారు. నన్ను ఎవరిదో బ్లౌజ్ చూసాం కదా స్ట్రైట్ ఉంది, ఆ బ్లౌజ్ అది స్ట్రైట్. మనకి సాగకపోతే స్ట్రైట్, లేకపోతే వాళ్ళు చెప్తారు, మన దగ్గరకు వస్తారు కదా, చెప్తారమ్మా నాకు స్ట్రైట్ కట్టే బాగుంటుంది, క్రాస్ నప్పదు, ఏయో చెప్తారులే. చెప్పకపోతే మనం చూసుకోవచ్చు కదా, మీకు చూపించాను కదా స్ట్రైట్ అంటే ఇది అట్లా. ఓకేనా, ఇది వచ్చండి 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టిగా అర్థమైంది, చిన్న స్కేల్. ఓకేనా, ఇది ఇలా 1/4 ఇంచ్ ఉంచండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5 ఇలా పెట్టేసి ఇక్కడ 6.5 మార్క్ చేసేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఇలా అడ్డంగా లైన్ కొట్టేసేయండి. ఇదిగో ఈ స్కేల్ తీసుకుని, దానికైనా 6.5 కాదమ్మా, మనిషి హైట్ని బట్టి వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి. కొంతమందికి చెస్ట్ కనపడినా పర్లేదు ఇక్కడ, మరి అంటే పళ్ళు వేసుకుంటే కప్పెట్టేస్తుంది, మనకి ఇబ్బందిగా ఏమి ఉండదు. కొంతమందికి కిందకి కావాలి, కొంతమందికి ఈ సైజుకి 6.5 సరిపోద్ది. ఈవిడ హైట్ కూడా మనిషి బాగా సన్నగా హైట్గా ఉంటుంది. ఈ మనిషి అయితే హైట్ ఇప్పుడు మనలాగా, ఇప్పుడు నాలాగా కాదు, కొంచెం హైట్ ఇంత ఉంటుంది నా మీద. అలా ఏంటంటే మనం హైట్ని బట్టి వాళ్ళు వేసుకునే నెక్కని బట్టి, వీళ్ళకి ఏంటంటే నేను 5 ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తున్నాను అంటే మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు మీకు ఏమైనా అనిపించిందా, ఈసారి దించుకోండి. అలా ఒక 1/4 ఇంచ్ ఇప్పుడు లోపలిగా ఉండేదే కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు కదా. ఒకవేళ అడిగితే చూసుకోండి, లేకపోతే ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాన్ని బట్టి చూసుకోండి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ తీసుకున్నాయి అయితే 6.5 సరిపోద్ది వీళ్ళకి. ఓకేనా, ఇలా పెట్టేసి యాస్టీజ్గా ఇది ఎలా ఉందో అలా తీసేయండి. నేను కట్ చేసేస్తాను, కట్ చేసి మీకు చూపిస్తాను. ఉంచను ఇలా. ఇప్పుడు ఈ కార్నర్లో ఇట్లా క్రాస్గా 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా, ఇది కట్ చేస్తాను. అలా మనకి ఒకటమ్మ నడుము మరీ బక్కగా ఉన్న వాళ్ళకి 6 సరిపోద్ది. ఇంకొంచెం పెద్దదనుకోండి 6.5, ఇంకా 34, 6.5, 36 కూడా 6.5 సరిపోద్ది. ఇంకా కొంచెం 36 ఉండే హైట్ ఉన్నారనుకో వాళ్ళకి పావుదొక్కు 7 కూడా పెట్టచ్చు. ఒకటి ఈ రౌండ్ నెక్కలకైతే ఒకలాగా పెడతాం, స్టార్ నెక్కలు అలా ఉన్నాయి అనుకో వాటికి ఇంకో 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇలా వెళ్ళిద్ది కదా, క్లోజ్ అయ్యిద్ది కదా. ఇప్పుడు స్టార్ నెక్ అంటే ఇలా వెళ్ళిద్ది. ఇప్పుడు ఇది దీనికి అయితే రౌండ్ కనపడుతుంది స్కిన్, దీనికి కనిపించదు కదా, అట్లా ఇంకో 1/4 ఇంచ్ కిందకి వెళ్ళొచ్చు. మనం పెట్టుకునే నెక్కలను బట్టి కూడా మనం దించుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా, అట్లా నెక్కలను బట్టి చూసుకోవాలి ఆ షేప్ ఎలా వస్తుంది, వస్తే కిందకి వెళ్తుందా ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే చంకలో వీల్ మార్క్ చేయాలి. ఈ స్ట్రైట్గా మీకు తెలియకపోతే ఇది ఇలా పెట్టుకొని దీనికి స్ట్రైట్గా ఇట్లా వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ తీసేసి పక్కన పెట్టండి. కనిపిస్తుందా వీల్ మార్క్? ఇప్పుడు చెస్ట్ ఎంత అన్నాను, 34 అన్నాను. 34 డివైడెడ్ బై 4 అంటే 8.5. ఓకేనా, 8.5 అయితే 8.5 పెడతాను. కాకపోతే చెప్పాను కదా ఈవిడ హైట్ అని, ఎపెక్స్ పాయింట్ కొంచెం కిందకు ఉంటుంది. హైట్గా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా పొడవు, అందుకే ఈవిడికి ఏం చేస్తున్నానంటే 9 పెడతాను, ఒక 1/2 ఇంచ్ కలిపి.
ఓకేనా, పర్సనాలిటీని బట్టి మారిపోద్ది. లేకపోతే ఇది ఇక్కడ ఉండకుండా ఎత్తి పట్టుకుని పైకి ఉంటుంది, పాత సినిమాలో ఉంటుంది కదా, కొంచెం పైకి ఉంటాయి, అట్లా ఉంటుంది అనమాట, కొంచెం ఆ టైప్ లో ఉంటుంది. అలా వద్దంటే హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు. ఒకటి చెస్ట్ పార్ట్ ఎప్పుడైనా కానీ మనకి చెస్ట్ షేప్ బెల్ట్ వేసిన పార్ట్ చెస్ట్ కిందకి రావాలి కరెక్ట్ గా, అలా వస్తేనే బాగుంటుంది అనమాట. మామూలుగా 8.5 ఈవిడికి, నేను ఈవిడ హైట్ గా ఉంటుంది నాకు తెలుసు కాబట్టి మీకు అందుకే చెప్తుంది. రేపు ఎప్పుడన్నా హైట్ గా ఉన్నారనుకో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉండకుండా ఇది గట్టి ఎత్తి పట్టుకుంటుంది, కొంచెం ఇష్టపడరు కదా అందరూ, పొడుచుకొచ్చినట్టు అట్లా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు కిందకి ఇలా ఇక్కడ నుంచి 1.5 డౌట్లు వస్తాయి. ఇట్లాంటివి ఏంటంటే ఇక్కడ నుంచి 2.5 కామన్. చూడండి 9 అక్కడే నేను పెంచాను, ఇక్కడ 1.5, ఇక్కడ 2.5. ఓకేనా, ఇప్పుడు నాకు ఇక్కడ పెట్టడం రాదు. నేను ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాను, 6.5 పెట్టాను. 6.5 అంటే ఇప్పుడు 9 లెంత్, ఇదే లెంత్. ఇక్కడ 6.5 అంటే టేప్ ఇక్కడ లేదని చెప్పి నాకు కనిపించదు కదా, నాకు కూడా తెలియదు. 9, 6.5 ఇక్కడ పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 అంటే 10.5, 13. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత, టోటల్ గా 13. మీకు అర్థం కాకపోతే ఇది కూడా రాసేసుకోండి, ఫ్రంట్ లెంత్ అని పెట్టుకుని. ఓకేనా, ఇలా ఒక లైన్ కొట్టేయండి. ఈ లైన్లు కొట్టడానికి మనకి రెండు కలపడానికి ఈజీగా ఉంటుందని నేను అట్లా మార్క్ చేశాను. ఇప్పుడు చెస్ట్ ఎంత, 34. 34 అంటే 3.5 పెట్టొచ్చు, 3.5 పెట్టొచ్చు, కొంచెం అటు ఇటుగా. ఈ పర్సనాలిటీ కొంచెం హైట్ అని చెప్పాను కదా, కొంచెం 3.5 పెడుతున్నాను. చెప్తాను అయితే 3.5 పెట్టచ్చు. దీనికి పావించి అటు ఇటుగా, ఒక గీత అటు ఇటుగా 3.5 పెడుతున్నాను. ఎందుకంటే ఇటు 1.5, ఇటు 1.5, గీతకు 1.5, 1.5 మనుషుల్ని బట్టి. అంటే వీళ్ళు పర్సనాలిటీ కొంచెం అటు ఇటుగా 35 అవ్వచ్చు, 34 అవ్వచ్చు. కొంచెం లూజ్గా వేసుకున్నాను అనుకో 34, 5 వేసుకుంటారు, అట్లా అనమాట. అందుకే 35 అంటే 3.5 కదా, అట్లా దానికి 3.5. ఈ సైజుకి 3.5 పెట్టేశాను నేను, 3.5 చొప్పునే పెట్టాను. ఒకటి ఇలాగంటే చెస్ట్ ఎప్పుడు, షోల్డర్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది మెయిన్ డాట్ ఉంటుంది కదా, మ్యాక్సిమము దీనికి సమానంగా రావాలన్నమాట. మనకి షోల్డర్కి ఎదురు ఉంటుంది చెస్ట్ పార్ట్ అనేది, అది తెలియాలి. మళ్ళీ అలా అని చెప్పి కొన్ని సందర్భాల్లో పనిచేయదు. మనం షోల్డర్ ఎక్కువ తీసుకుంటాం కదా, ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఈ పక్కకి వెళ్ళిపోతాయి, అది పనిచేయదు మ్యాక్సిమం. ఇలా పెట్టేయచ్చు. ఇక ఇదే 3.5 పైకి కూడా పెట్టేసేయండి. 3.5, 34 అంటే 3.5 దగ్గర ఉన్నట్టు, దానికి పావించి అంటే చూడు 3.5, అటు 1.5, ఇటు 1.5 పెడితే సరిపోద్ది. ఓకే, ఓకేనా. మళ్ళీ పైన కూడా ఇక్కడ ఎంత ఉందో అంత మార్క్ చేసేయండి. చూడండి ట్రయాంగిల్ కొట్టేయండి. ఇలా చెస్ట్ ఎక్కువ ఉండదు, మనిషి సన్నగా హైట్ గా ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉండదు. ఓకేనా, ఇలా ఉంటది. ఇదిగో చూడండి, దీనికి సమానంగా ఈ లైన్ కి సమానంగా ఇక్కడ. ఇప్పుడు చంకలో లోతు వీళ్ళు మార్క్ చేసాం కదా, 1/2 ఇంచ్ లోతు తీయండి. ఇది 1/2 ఇంచ్ ఇట్లా తీసేయాలి, చంక పాటలోనే తెగాలన్నమాట. ఓకే, ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. మీకు ఇంకోటి కూడా చెప్పాను, ఇది ఎక్కడ వేయాలో తెలియట్లేదు అంటున్నారు. ఈ సైజుకి ఇప్పుడు 1.5 ఖర్చు తీసేయండి అమ్మ, ఖర్చు ఉంది కదా ఇక్కడ. ఇక్కడ నుంచి 2 ఇంచులు, 2.5 ఇంచులు ఉంటే సరిపోద్ది. ఇంకో 2.5, ఇంకా 36 అనుకో 2.5 వచ్చింది, 38, 40 అనుకో 3 కూడా వచ్చింది. మనం అది కూడా చూసుకోండి. అంటే ఈ డాట్ ఎక్కడ వేయాలో మీకు తెలియట్లేదు, ఈ రెండింటిని సెంటర్ చేసి ఎక్కడ వేయాలో తెలియట్లేదు. ఇటు నుంచి 2.5, 2.5 పెరిగే కొందుకు 1/4 తక్కువ 3 కూడా వెళ్ళిద్ది. ఓకేనా, అట్లా వేసుకోవాలి. ఇదనమాట. ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. మీరు గీయొద్దా, ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే కింద నుంచి 2 ఇంచుల పైకి, ఈ గీత నుంచి 2 ఇంచుల పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. లేదా పైనుంచి 1/2 ఇంచ్, మీకు ఏది గుర్తుంటే అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఇలా రావాలి. ఇలా వస్తే ఏమైందంటే షేప్ని ఇలా పట్టుకుంటుంది, మనం వేసుకున్నప్పుడు ఇలా పట్టుకుంటుంది. ఓకే, ఇలా దీని మీదే కట్ చేసేసేయండి. ఏం డౌట్ ఉందా? చెస్ట్ ఎక్కువ ఉంటే 1.5 పెట్టండి. చెస్ట్ ఎక్కువ ఉందనుకమ్మా, ఈ సైజ్కి ఈవిడికి చెస్ట్ ఎక్కువ అనుకో, 34 సైజే, చెస్ట్ హెవీగా ఉందనుకో, అప్పుడు డాట్ వేసిన ప్లేస్లో అంటే మీకు మనిషిని చూస్తే ఒక అర్థమైపోద్ది. ఎందుకంటే చెస్ట్ హెవీగా ఉందా, బాడీని మించి మనకు మనుషులను చూస్తే అర్థమైద్ది. ఒకవేళ అర్థం కాకపోతే వాళ్ళు బ్లౌజ్ ఏదో ఇస్తారు కదా, ఏమి ఇవ్వకపోతే ఇట్లా కుట్టేసారంటే ఇట్లా కుట్టండి. ఫస్ట్ టైం చెస్ట్ ఎక్కిందో లేదో చూడండి, మీకు తెలుస్తుంది. మీకు వాళ్ళని చూస్తే తెలిసిపోతేనేమో ఆ లెక్క కుట్టండి, లేదంటే ఈ లెక్క కుట్టండి. ఒకవేళ ఎక్కువ ఉంది ముందే పెట్టేద్దాం అనుకుంటే, ఇప్పుడు 2.5 ఉంది కదా, 3 పెట్టండి కిందకి. 1.5 ఉంది కదా, 1.5 పెట్టండి. ఇటు 1.5, ఇటు 1.5 పెట్టండి. ఒకవేళ మీరే ఓన్గా అనుకుంటే
ముందు ఒకటి కుట్టండి, లేదంటే ఓ ప్లెయిన్ బ్లౌజ్. అసలు మీకు స్టార్టింగ్ బయట అంత తొందరగా ఏం కుట్టం కదా. ఒకవేళ మీకు వాళ్ళని చూసి ఐడెంటిఫై చేయగలము అంటేనేమో చెస్ట్ ఎక్కువ ఉంటే తెలిసిపోయింది, మనిషిని చూడంగానే బాడీలో చెస్టే కనిపించింది హెవీగా. ఓకేనా, అప్పుడు ఒక లెక్క. లేదు అంటే ఇలా చేయండి, ఈ మెజర్మెంట్స్ కుట్టండి. కుట్టడం వల్ల ఏమైంది, ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, అప్పుడు మీకు కూడా అర్థమైంది. ఇదిగో ఇలా చూడండి, కాట్ పెట్టేసేయండి. ఇక్కడ కాట్ పెట్టాలి, ఇక్కడ కాట్ పెట్టాలి. ఎన్ని కాట్లు పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చంకలో లోతు తీయాలి. మనం వీళ్ళతో మార్క్ చేసాం కదా, చంకలో లోతు తీసేటప్పుడు ఇది ఇట్లా 1/2 ఇంచే తీయాలి. జస్ట్ మనకి ఎప్పుడైనా తెలియాలి అసలు వాళ్ళకి ఎంత ఉంది ఏంటో. అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొందికి మీకు కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు చెస్ట్ పార్ట్ ఎక్కేస్తుంది అనుకో షేప్ బెల్ట్, అప్పుడు మీకు దించాలని తెలిసిద్ది. ఓకేనా, కొంచెం ఆలోచించండి, అప్పుడు తెలిసిద్ది. లేకపోతే ఇప్పుడు ఎంత ఉందో చూడండి, లేకపోతే వాళ్ళు బ్లౌజ్ అన్న ఇస్తారు కదా. ఇప్పుడు ఇవంటే మెజర్మెంట్స్ నాకు తెలుసు, ఆవిడ ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నాకు ఈజీ అయింది, ఇలాగే కుడతాను కాబట్టి. ఇప్పుడు లూజుగా ఉన్న చెస్ట్ బాగోదన్నమాట, కప్ సైజు కరెక్ట్గా ఉండాలి. ఇదిగోండి, కనపడుతుంది కదా మనకి నీట్గా. అన్ని వీళ్ళతో మార్క్ చేసేసేయండి, ఈజీగా ఉంటుంది. ఇదిగో వెంటనే పెట్టేసుకోండి, ఇంటూ మార్క్ పెట్టేయండి. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడే, ఇది తెలియాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా, ఇది అసలు మీకు రావట్లేదు. చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పరచండి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ లెంత్ ఎంత వచ్చింది, 15 అంటే మనం 16 పెట్టేసాం కదా, పావుదొక్క 16 పెట్టేసాం కదా. అయితే ఇప్పుడు ఎంత వచ్చిందో చూడండి, గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి, 2.5 వచ్చింది. ఒక గీత అటు ఇటుగా 2.5 వచ్చింది. 2.5 అంటే నాకు 3.5 సరిపోద్ది షేప్ బెల్ట్. ఎందుకు ఎందుకు కుట్టడానికి పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు 2.5 వస్తే 3.5 సరిపోద్ది. ఎప్పుడైనా కానీ దీని మీద ఆధారపడి ఉంటుంది ఎలా తీసుకోవాలనేది. ఇంచు వచ్చిందా, మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. 1.5 ఇంచు వచ్చిందా, మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. మనకి ఇంచుంటే సరిపోద్ది. అక్కడ వచ్చిన దానికంటే మనకి ఇంచుంటే సరిపోద్ది కదా కుట్టడానికి, ఎందుకంటే దీన్ని కలిపి కుట్టాలి. ఇంచుంటే సరిపోద్ది. ఇక్కడ 2.5 వచ్చింది, నాకు ఇంచు చాలు, కలిపితే 3.5. షేప్ బెల్ట్ ఎప్పుడైనా 3, 3.5, 4 అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. 4 వెళ్ళినా హెవీ అయిపోద్ది, పొట్ట దగ్గర ముడతలు పడిపోద్ది, చండాలంగా ఉంటుంది. అప్పుడు షేప్ బెల్ట్కి షేప్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు. ఇదిగో చూడండి, ఇట్లా 2.5 ఉంది, పావుదొక్కు 3 అట్లా ఉంది, 2.5 ఉంది, 3 సరిపోద్ది. నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఇది ఎప్పుడైనా ఇలా ఉంది కదా, ఒక గుండు పెట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసేయండి. ఎంత వచ్చినా 2.5 కలుపు. మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు, 3.5, 4 ఎప్పుడంటే రేర్ కేసెస్ అవి. ఇలా హైట్ ఉండి పెట్టే రేర్ గా జరుగుతాయి, ఇలా కానీ తక్కువ. ఓకే, చూడండి ఒక లైన్ డ్రా చేయండి, సమానంగా లేవు కదా. ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటామంటే షేప్ బెల్ట్ ఎలా తీసుకుంటామని డౌట్. నడుముకే కదా షేప్ బెల్ట్ వేసేది, అంటే నడుమును బట్టి షేప్ బెల్ట్ తీసుకుంటాం, చెస్ట్ ను బట్టి కాదు. నడుము ఎంత, 28, 3.5 తీసుకోవాలని చెప్పే. ఇట్లా విడ్త్ ఏమో 3.5 తీసుకోవాలి. చూడండి, 3.5 తీసుకోండి. లెంత్ 28 కదా చెస్ట్, ఒక పార్ట్ ఎంత 7, దానికి 1/2 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి 1/2 ఇంచు ఉంచండి, 1/4 ఇంచు నేను తీసేస్తా. యాక్చువల్ గా మనం పెట్టేది 1/4 ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి ఫ్రంట్ పార్ట్ లో, కానీ ఇక్కడ 1/2 ఇంచు పెట్టండి, ఎందుకో చెప్తాను. 7కు 1/2 కలిపితే 7.5, అక్కడ నుంచి 1.5 ఖర్చు. ఇవన్నీ విడివిడిగా పెట్టుకోండి, దేనికి దానికి మీకు ఈజీ అయింది. ఇప్పుడు నడుము సైజు 28 అంటే చిన్న సైజు కిందే వచ్చింది కదా, అంటే పావుదొక్కు 4 పెట్టాలి ఈ గీత దగ్గర నుంచి. ఓకేనా, మనం గీసుకున్న గీత దగ్గర నుంచి పావుదొక్కు 4. చిన్న సైజుకి, పెద్ద సైజుకి 4 దగ్గర పెట్టండి, 30 కంటే ఎక్కువ ఉంటే నడుము సైజు. ఓకే, ఇప్పుడు 3 దగ్గర మార్క్ చేయాలి. ఇది 3.5 తీసుకున్నాం కదా, అటు చివరి ఇటు చివరి 3.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 3 దగ్గర మార్క్ చేయాలి. మార్క్ చేసి మీరు డాట్స్ లోనే ఎప్పుడైనా డాట్స్ లాగానే తీసుకోండి. ఇదిగో ఇలా ఉందా, ఇలా డాట్స్ లా తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసి ఈ లైన్ కొట్టేసి ఇలా తీసేయాలి. ఓకే, తీసేసి చూపిస్తాను.
ఉన్న పీసు ముందు ఎక్స్ట్రా పీస్ తీసేస్తాను. మనం గీత కొట్టాం కదా, ఇది తీసేస్తున్నాను. ఓకేనా? తీసేసిన తర్వాత నేను 1/2 ఇంచ్ ఉంచాను కదా, 1/4 ఇంచ్ తీసేయాలన్నాను కదా, 1/4 ఇంచ్ ఇదిగో కింద నుంచి మళ్ళీ దానిలో కలిపేయాలి పైకి. ఓకే, ఇలా తీయాలి. ఓకేనా? కాట్ పెట్టండి. ఇది ఫ్రంట్. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఇది రావాలి. ఎందుకు రావాలి? నువ్వు పెట్టిన ఖర్చు ఇటు ఉంది కదా, ఇది ఖర్చులోకి వెళ్ళిపోద్ది. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపుతే కదా ఇది రావాలి. ఓకేనా? ఇది తీసుకుని ఇదిగో చూడండి ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకోవాలి. అయితే క్లాత్ సరిపోలేదు. నేను 1 ఇంచ్ ఉంచాలన్నాను కదా, మీకు అదే చెబుదామని ఇది ఇలా తీసాను. ఇప్పుడు ఏం చేయాలంటే లెంత్ ఎక్కువైపోయినా కానీ ఈ సైడ్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ ఎక్కువ లెంత్ అయిపోతే వెనక బాగానే ఉంటుంది. ఈ సైడ్ ఏంటంటే ముడతలకు వచ్చేసిద్ది, బ్లౌజ్ అందం అనిపించదు. ఇది అందంగా ఉండాలంటే బ్యాక్ పార్ట్ వైపు ఇది ఇలాగే ఉండాలి. ఇది 1/4 ఇంచ్ క్రాస్గా ఇలా తీసేయాలి. ఇక్కడి నుంచి సైడ్ ఖర్చు దగ్గర ఈ డాట్ దగ్గర నుంచి ఇలా తీసేయాలి. ఇలా తీస్తే బ్లౌజ్ అందంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇది ఇలా వస్తుందా, ఇది ఇలా వెళ్ళిద్ది అనమాట. బాడీకి వెళ్ళినప్పుడు ఇలా కింద వచ్చింది. ఇది ఇలా వెళ్ళటం వల్ల ఏంటంటే ఈ పార్ట్ ఉంది కదా నడుము లెగవదు అనమాట. ఇలా వెనక లేసిపోతా ఉంటుంది. ఎవరు దాన్ని బ్లౌజ్ వేసుకుంటే ముందు ఏంటంటే హెవీ అయిపోద్ది. ఈ ఫ్రంట్ లెంత్ ఎక్కువ పెట్టడం వల్ల హెవీ అయిపోయి ముందుకు పడిపోతా ఉంటుంది. ఇది ఇలా లాగేస్తూ ఉంటుంది షోల్డర్ది. ఇదేమైద్ది, వెనక లేసిపోద్ది. ఇది ఎందుకు లేసిద్ది? సగం నడుము దగ్గర ఫిట్టింగ్ సరిగ్గా లేకపోయినా లేసిద్ది, వేస్ట్ సైజు లూజ్గా ఉన్నా లేసిద్ది. చెస్ట్ కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చేసామనుకో ఈ పార్ట్ ముందుకు లాగేస్తుంది కదా. ఇప్పుడు వాటర్ ఉన్నాయి, పోస్తే పళ్ళం ఉంటే అటు వెళ్ళిపోద్ది. అంటే మనకి ఇక్కడ ఎక్కువ ఇచ్చేస్తే ముందుకు జారిపోద్ది. అలా అనమాట, అలా వచ్చేసింది. అందుకు మనం ఇవ్వాల్సిన ఇలా లెంత్ ఎక్కువ ఉందనుకో 14.5 15 సరిపోద్ది. ఇంత సన్నగా ఉండి 14.5 చాలు, 15 అవసరం. కాకపోతే వాళ్ళు పెట్టమన్నారని పెట్టాను. పెట్టిన దానికి ఇక్కడ ఉండాలి, వెనక వీపు దగ్గర ఉండాలి. సైడ్కి ఇలా వెళ్ళిద్ది కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూపించే ముందు ఒకసారి చూడండి. ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇందుకో చూడండి, ఇలా పెట్టేసి ఇలా వచ్చింది. నేను కుట్టినప్పుడు దీన్ని జాయింట్ చేస్తాను, సరిపోద్ది. ఓకే, చూడండి. ఈ కింద మీరు షేప్ బెల్ట్ కొడతారు, నడుము కొడతారు. దీనికి వచ్చిపోయింది, దీనికి వచ్చిపోయింది, ఇది సరిపోతుంది. ఇక్కడ ఈ రెండింటిని జాయింట్ చేస్తాం కదా, అదిగో సరిపోయిందా? ఓకేనా? సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాదు. ఇలా చేయడం వల్ల కరెక్ట్గా ఇలా తీయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇక్కడ హ్యాండ్ దగ్గర జాయింట్ చేస్తాం కదా, హ్యాండ్ని దీన్ని ఇక్కడ ప్లస్ మార్క్ వచ్చింది మనకి, నీట్గా ప్లస్ వస్తుంది కదా చంకలో, అది వస్తుంది. ఇలా ఉంటేనే అది వస్తుంది. ఎందుకని అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను క్లియర్గా. చూడండి, ఇది కుడతామమ్మ నడుం బెల్ట్. మళ్ళీ చెప్తున్నా, షేప్ బెల్ట్ కొడతాం, నడుం బెల్ట్ కొడతాం, 1/4 ఇంచ్ దీనికి కొడతాం. దీనికి వచ్చి సరిపోయింది. ఈ రెండు వాడేసుకున్నాం. ఇప్పుడు దీనికి కావాలి, ఈ రెండు జాయింట్ చేయాలి కదా, అంటే దీనికొచ్చు దీనిలోనే తీసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? ఇది అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఏమర్థమైంది? ఇలా ఉండటం వల్ల చూసావా, ఇదిగో మీకు ఇలా అర్థం కాదేమో, స్కేల్ పెట్టి చూపిస్తానా. ఇదిగో ఇది స్ట్రైట్ గా వచ్చింది, ఇక్కడ నుంచి వంపు వచ్చింది. ఇలా రావడం వల్ల ఇట్లా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటది. ఇటువైపుకి ఇట్లా వెళ్ళిద్ది అనమాట సైడ్ కి. ఇలా వెళ్ళటం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే ఇక్కడ ముడతలు పడిపోకుండా ఉంటుంది. చంకలో ముడతలు పడిపోయి చిరిగిపోతా ఉంటాయి బ్లౌజ్ ఎక్కువ వాడేస్తే. ఇక్కడ ముడతలు పడకుండా ఉండాలంటే లెంత్ ఎంతకాలం అంత తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి పొట్ట నొక్కేస్తూ ఉంటది ఇటు పైకి, ఇది నొక్కేస్తుందంటే ఇట్లా ముడతలు వచ్చేస్తూ ఉంటది పైకి. అలా రాకుండా ఉండాలంటే లెంత్ 14.5 మనిషిని బట్టి 15 సరిపోద్ది. ఆ పర్సనాలిటీని బట్టి పెట్టుకుంటాం. ఒకవేళ దీనికి ఏంటంట్ నేను షేప్ బెల్ట్ సరిపోలేదు, నాకు షేప్ బెల్ట్ పెంచడం ఇష్టం లేదు, 4 పెట్టడం ఇష్టం లేదు. పెడితే ఏమవుతుంది అంటే పొట్ట మీదకి ఎక్కేస్తుంది. ఇక్కడ ముడతకు వచ్చేసింది, ఇబ్బంది పడిపోతారు. ఉక్స్ పెట్టుకుంటాం, ఆయన ఇబ్బందిగా ఉంటది కదా. మరి లేకపోతే ఒక ఉక్స్ తీసేయాలి, తీసుకుని ఉంచుకున్నా బాగోదు కదా కనిపిస్తుంటే. అలా అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఇది ఇలా పెట్టుకుంటే ఈ షేప్ బాగుంటది. ఇలా వచ్చి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్